మంత్రపాఠः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते गुरुजी। నిన్న నమస్తే మహోదయ. సాంఖ్య దర్శనంలో 5వ అధ్యాయము కంప్లీట్ చేసుకున్నాము. నిన్న అంతిమ సూత్రం ఏం చెప్పుకున్నామంటే నా భూత చైతన్యం ప్రత్యేకానుపలబ్ధేః సాంహత్యేచ సాంహత్యేచ. నా భూత చైతన్యం అంటే జీవాత్మ అనేది భూతాల చేత ఉత్పన్నం కాలేదు. నా భూత చైతన్యం, భూత అంటే పంచభూతాల చేత ఉత్పన్నం కాలేదు. ఏ రకంగా అయితే పంచభూతాల చేత ఈ శరీరం ఉత్పన్నమైందో అలాగా జీవాత్మ అనేది పంచభూతాల చేత ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే ప్రత్యేకానుపలబ్ధి, ప్రత్యేక చోట ప్రత్యేకమైన స్థానంలో ప్రత్యేక ప్రాయంలో ఉపలబ్ధం కాదు కాబట్టి ఈ చైతన్యం అనేది, అందుకే భూతాల చేత ఉత్పన్నం కాలేదు అని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే దేహం అనేది పంచభూతాల యొక్క సాంహత్యం చేత, సాంహత్యం అంటే ఇక్కడ సంయోగం చేత ఉత్పన్నమైంది. కానీ అలాగా జీవాత్మ సాంహత్యం చేత ఉపలబ్ధం కాలేదు. ఎందుకంటే ప్రత్యేక అంటే వేరు వేరు భూతాల్లో చైతన్యం అనేది, అన్ని భూతాల్లో చైతన్యం ఉపలబ్ధం కాదన్నమాట. అన్నిట్లో ఆ జీవాత్మ ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఏది ధర్మం అవయవంలో ఉందో, ఏదైనా ఒక ధర్మము ఒక అవయవంలో లేకుంటే ఆ సముదాయంలో కూడా లేదు. ఏదైనా ఒక ధర్మం ఒక అవయవంలో ఉంటే ఆ మొత్తం సముదాయంలో కూడా ఉంటుంది. అదేనా ఒక ధర్మం ఒక అవయవంలో లేకుంటే దాని ఒక సమూహంలో ఉండే అవయవ మొత్తాల్లో కూడా అది ఉండదు. సో ఆ రకంగా ఇక్కడ దేహంలో చైతన్యం కనిపిస్తుంది కదా, చైతన్య స్వరూపం కనిపిస్తుంది, అది ఆత్మగా స్వీకరించాలి. అంతేగాని దేహానికి సంబంధించింది కాదు. దేహంలో ఏది చైతన్యం కనిపిస్తుందో, చైతన్య శక్తి కనిపిస్తుందో, చైతన్యం కనిపిస్తుందో అది ఆత్మ యొక్క చైతన్యము, దేహం యొక్క చైతన్యంగా, శరీరం యొక్క చైతన్యం కాదు. అందుకే మనము మొదట్లో చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో నా సాంసిద్ధికం చైతన్యం. సాంసిద్ధికం అంటే సంయోగం చేత ఈ చైతన్యం ఉత్పన్నం కాలేదు, అంటే భూతాల చేత ఉత్పన్నం కాలేదు. ఎందుకు? ప్రత్యేక అదృష్టే, ఏ ప్రత్యేకంగా అన్ని చోట్ల కనిపించదు కాబట్టి. అందుకే సంయోగం చేత ఈ ఆత్మ జీవాత్మ ఉత్పన్నం కాలేదు, కేవలం శరీరం మాత్రమే ఈ సంయోగం చేత ఉత్పన్నమైంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ సూత్రంలో చెప్పిన తర్వాత నా సాంసిద్ధికం చైతన్యం ప్రత్యేకాదృష్టే అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పబడింది నా భూత చైతన్యం ప్రత్యేక అనుపలబ్ధి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది? ముందు 3వ అధ్యాయం చెప్పుకున్నారు, చెప్పిన విషయం మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ప్రసంగ పూర్తి, ఎందుకంటే ఇక్కడ ప్రసంగ పూర్తి అయిపోయింది అన్నమాట. పూర్తి అయిపోయిన తర్వాత ఆత్మ ప్రసంగం ఇంకా పూర్తి కాలేదు. ఆత్మ యొక్క ప్రసంగాన్ని మళ్ళీ ఉత్థాపనం చేయడం కోసమే ఇక్కడ మళ్ళీ చెప్పబడింది. ఎందుకంటే మళ్ళీ కాబట్టి ఇది పునరుక్తి దోషం కాదు. ఒకసారి చెప్పే కదా మళ్ళీ చెప్పామంటే ఇది ఈ ప్రసంగం ఇక్కడ ఆత్మ యొక్క ప్రసంగం పూర్తి అవుతుంది అని అనుకోకుండా నెక్స్ట్ 6వ అధ్యాయంలో ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కూడా నిరూపించాలి. అందుకే ఈ ప్రసంగాన్ని, ఆత్మ యొక్క ప్రసంగాన్ని మళ్ళీ పునరుత్థాపన చేయడం కోసమే ఇక్కడ చెప్పబడింది. అందుకే ఇక్కడ మనం చెప్పుకున్నామట లాస్ట్ లో ఏం చెప్పాం ఇక్కడ. సో పునః కథనం ప్రసంగ పూర్త్యర్థం, ప్రసంగాన్ని పూర్తి చేయడం కోసం. అలాగే ఈ ప్రసంగం ఇక్కడ పూర్తి అయిపోయింది. ఈ ప్రసంగము ఇక్కడ మోక్షం విషయము మనం ఏదైతే చెప్పుకున్నాం, ఆత్మ విషయాన్ని చెప్పుకుందా, ఈ ప్రసంగం ఇక్కడ పూర్తి అయిపోయింది. తత అగ్రేచ అస్థి ఆత్మ, ఇంకా ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మ యొక్క అస్తిత్వం ఉంది అని చెప్పడం కోసము, ఆత్మ యొక్క ప్రసంగాన్ని ఉత్థాపనం చేయడం కోసము ఇక్కడ ఈ విషయం ప్రస్తావించబడింది. అంటే యస్య హి దేహే చైతన్యం, అంటే ఎక్కడ దేహంలో చైతన్యం ఉందో సా దేహాద్ అతిరిక్త,
అది ఆ దేహంలో ఏదైతే చైతన్యం అంటే ఆత్మ స్వరూపం కనిపిస్తుందో అది దేహం కంటే భిన్నమైంది. దేహం కాదు, దేహం కంటే భిన్నమైన జీవాత్మ. అందుకే దేహాత్ అతిరిక్త అంటే భూతేభ్యో అనభినిష్పన్న, భూతాల చేత ఉత్పన్నం కాలేదు, దేహం కంటే శరీరం కంటే భిన్నమైంది అని చెప్పి. కాబట్టి ఆత్మ అస్తిత్వ, ఆత్మ ఉంది, ఆత్మ యొక్క అస్తిత్వం ఉంది, ఆత్మ యొక్క స్వరూపం ఉంది. కాబట్టి ఆయన చెప్పడం కోసం ఆ ప్రసంగాన్ని ఉత్థాపన చేయడం కోసమే ఇక్కడ మళ్ళీ చెప్పబడింది. కాబట్టి ఇది పునరుక్తి దోషం కాదు. అందుకే నా పునరుక్తి దోషావహ అని చెప్పి చెప్పుకున్నాము. మరి సామహత్యేచ అని చెప్పి 2 సార్లు కథనము ఇది అధ్యాయ పరిసమాప్తం కోసం ఇవ్వబడింది అని చెప్పి చెప్పాము. కాబట్టి ముఖ్యంగా ఆత్మ యొక్క ప్రసంగాన్ని మళ్ళీ అస్తిత్వం చెప్పడం కోసమే, ఆ ప్రసంగం ఉత్థాపన చేయడం కోసమే ఇక్కడ ఈ సూత్రము నా భూత చైతన్యం ప్రత్యేక అనుపలబ్ధి మళ్ళీ చెప్పబడింది. పునరుక్తి దోషం కాదని చెప్పి నిన్న సిద్ధాంతి చెప్పారు. ఇప్పుడు 6వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆత్మ అస్థి, ఇక్కడ ప్రసంగం పూర్తి అయిపోయింది, కానీ ఆత్మ యొక్క అస్తిత్వం ఉందని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఏ రకంగా ఆత్మ ఉంది చూడండి, స్లైడ్ మీద చూడండి. 6వ అధ్యాయము ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకేంటి ఆత్మ, ఇక్కడ ముందు చెప్పిన విషయాన్ని కూడా ప్రసంగాన్ని పూరించి తథా అగ్రేచ ఆత్మ అస్తి అనే విషయాన్ని మనం ప్రస్తావించబోతున్నాం అంట. అందుకే ఏముంది చూడండి, 6వ అధ్యాయం మొట్టమొదటి చూద్దాము. అస్థి ఆత్మ ఏంటి? అస్థి ఆత్మ నాస్తిత్వ సాధనాభావాత్. ఆత్మ అస్థి, ఆత్మ ఉంది, కానీ నాస్తిత్వ సాధనాభావాత్ లేదు అనడానికి ఏ ప్రమాణం లేదు. కాబట్టి ఆత్మ ఉంది లేదు అంటే ఏ ప్రమాణం లేదు. కాబట్టి నువ్వు లేదు, ఇప్పుడు ఆత్మ ఉందని చెప్పి ప్రతిజ్ఞ చేశాము అంటే ఆత్మ ఉందంటే ఆత్మ ఎక్కడుంది చూపించావంటే, నువ్వు ఆత్మ లేదు దానికి ప్రమాణం చూపించు, ఏం చూపిస్తుంది దానికి? కాబట్టి అస్థి ఆత్మ ఉంది, ఆత్మ యొక్క స్వరూపం ఉంది, ఆత్మ యొక్క అస్తిత్వం ఉంది, చైతన్యం ఉంది, కానీ నాస్తిత్వ సాధన లేదు అనటానికి సాధనం అంటే ప్రమాణం ఏది కూడా లేదు. కాబట్టి నువ్వు లేదని చెప్పి ఖండించడానికి ఏ ప్రమాణం లేదు నీ దగ్గర. ఇప్పుడు మనం ఉదాహరణకు అనుకుందామండి, 2 2 4 అని చెప్పాము. దీన్ని ఖండించగలుగుతుందా? 2 2 4 అని చెప్పి ఖండించగలుగుతామా? దానికి ప్రమాణం లేదన్నమాట. 2 2 4 అని చెప్పడానికి, కానీ 2 2 4 అని చెప్పడానికి ఏ ప్రమాణం లేదు మనకు. 2 2 4 అవుతాయి. ఎలా తెలుస్తుంది, ఎలా నిరూపించగలుగుతామంటే, మొదటి సంఖ్య 1 2 3 4 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 మొత్తం 4 క్రమంగా చెప్పుకుంటే పోతే 4 వస్తువులు పదార్థాలు ఉన్నాయని తెలుస్తుంది. అక్కడ లేదు అని చెప్పి ఖండించడానికి మన దగ్గర హేతు ప్రమాణం లేదనమాట. అలాగే ఇక్కడ ఆత్మ ఉంది, లేదు అంటానికి ప్రమాణం లేదు. కాబట్టి నాస్తిత్వ సాధన లేదు అంటానికి సాధనం ఏది లేదు, కాబట్టి ప్రమాణం ఏది లేదు. కాబట్టి అని ఆత్మ యొక్క అస్తిత్వం ఉంది అని ఇక్కడ సిద్ధాంతి మొట్టమొదటిగా ప్రస్తావించారన్నమాట. ఇప్పుడు చాలా మంది ఈశ్వరుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చూపించవయ్యా అంటే, ఇప్పుడు నాస్తికులు ఈశ్వరుని అస్తిత్వం స్వీకరించరు. ఈశ్వరుడు ఉన్నాడు ఎక్కడ చూపించామని చెప్తూ ఉంటామట. మరి ఈశ్వరుడు లేడు అంటున్న వాళ్ళు స్వీకరించాలి. ఎందుకు అది దాంట్లో ప్రమాణం ఏంటి? ఈశ్వరుడు ఉన్నాడే ప్రమాణం ఏంటి అడుగుతుంటారు. ఈశ్వరుడు ఉన్నాడు అంటున్నావు, ఈశ్వరుడు ఉన్నాడనే ప్రమాణం ఏంటి? అప్పుడు మనం తిరిగి ఏం చేయొచ్చు, ఏం సమాధానం చెప్పచ్చు? ఈశ్వరుడు లేడు అంటాను, నీకే ప్రమాణం నీ దగ్గర ఏముంది? ఈశ్వరుడు లేడు అంటున్నావు కదా, ఇప్పుడు ఏ విధంగా ఈశ్వరుడు ఉన్నాడని దాంట్లో ప్రమాణం అడిగినప్పుడు ఈశ్వరుడు లేడు అని దాంట్లో ప్రమాణం ఏంటి? అది చూపించు. దానికి సామాన్యంగా చెప్తారండి, ఈశ్వరుడు లేడు అంటానికి వాళ్ళు సామాన్యంగా మనకు ఈశ్వరుని యొక్క స్వరూపం కనిపించే విధంగా స్థూల పదార్థాలు ప్రత్యక్ష కనిపిస్తుంటాయో, అలాగా ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఈశ్వరుని యొక్క అస్తిత్వం కనిపించదు. కాబట్టి అందుకే ఈశ్వరుడు లేడు. ఇప్పుడు లేడు అనే ప్రమాణం అంటే, లేదు అంటానికి ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నా అంటే ఎక్కడ ఉన్నా అంటే కనిపించడు కాబట్టి లేడు అంటున్నాం. నిరూపించమంటే మరి కనిపించడు కాబట్టి ఈశ్వరుడు లేడు. సో ఇక్కడ లేడు అనడానికి ఇప్పుడు అంటే ఏ పదార్థం కనిపించకపోతే ఆ పదార్థం లేకుండా ఉంటుందా? ఏ పదార్థం కనిపించలేదో ఆ పదార్థం లేదా? ఇప్పుడు మనకు గాలి ఉంది, గాలి యొక్క అస్తిత్వం కానీ మన కంటికి కనిపిస్తుందా? గాలి ప్రత్యక్షం కనిపిస్తుందా? ప్రత్యక్షం కనిపించే అనుభూతి ద్వారా తెలుస్తుంది. స్పర్శ ద్వారా, వాయువు యొక్క స్పర్శ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే లేకపోయినా దాని యొక్క అస్తిత్వం ఉంది. అలాగే ఈశ్వరుడు లేడు అంటున్నావు కదా, లేడెందుకు లేండి? కనిపించకపోతే ఏ పదార్థం ఈ విధంగా మనకు కొన్ని పదార్థాలు కనిపిస్తుంటే చాలా పదార్థాలు కనిపించవు, కానీ దాని యొక్క అస్తిత్వం ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి కారణం హేతువు ఒక గాలి యొక్క ఉదాహరణ చెప్పుకుంటామట.
గాలి కనిపించకపోయినప్పటికీ కూడా వాటి యొక్క అస్తిత్వం ఉంది. ఆ రకంగా ఈశ్వరుని యొక్క అస్తిత్వం అలాగే ఉంది అని మనం ఈ రకం ప్రమాణం చూపించవచ్చు. ఇప్పుడు లేడు అంటున్నావు కదా, లేడు అందరికి ప్రమాణం ఏంటి కదా, అదేం చూపించగలుగుతావు? అలాగా ఆత్మ అస్థి, ఆత్మ అక్కడ ఉంది, లేదు అంటంలో ఎటువంటి ప్రమాణం, ఎటువంటి సాధనం లేదు కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఓకేనా? చూడండి భాషను చూడండి. ఆత్మ అస్థి గతాంతర అధ్యాయస్య అంతిమ సూత్రేణ. గతాంతర అంటే అంటే గతం అంటే జరిగిపోయింది. ఏం చెప్పి 5వ అధ్యాయం గతం అయిపోయింది అంటే భూతం అంటే వెళ్ళిపోయింది, అయిపోయింది అంటే అన్ని అయిపోయాయి. 1వ అధ్యాయం అయిపోయింది, 2 అయిపోయింది, 3వ అధ్యాయం అయిపోయింది, 4వ అధ్యాయం అయిపోయింది. క్రమం ఇక్కడ అధ్యాయం అయిపోయింది చెప్పడం ఏంటి? ఇక్కడ గతాంతర అధ్యాయస్య అంటే జరిగిపోయిన గత అధ్యాయం ఏదైతే ఉందో అనంతరస్య అంతిమ సూత్రైన, అంతిమ సూత్రం ద్వారా లాస్ట్ చెప్తున్నదా నా భూత చైతన్యం ప్రత్యేకానుపలబ్ధేహి అని చెప్పి ఆ సూత్రం అంట. ఇక్కడ గత అని ఎందుకు అంటున్నామంటే అంటే వెంటనే దాని అంతరం అంట. గతం అంటే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 1వ అధ్యాయం అర్థం చేసుకోకుండా దీనికి జస్ట్ అనంతరం, దీనికి వెనకనే ఉండేది అధ్యాయం ఏదైతే ఉందో, ఏ అధ్యాయం అయిపోయిందో ఆ అధ్యాయానికి అంతిమంలో. ఇప్పుడు ఒకవేళ గతంలో జరిగిపోయిన అంతిమ సూత్రం అనుకోండి, గతంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అన్ని అధ్యాయాలు అయిపోయాయి. ఏ అధ్యాయం? ఆ సందేహ నివృత్తి కోసమే గతాంతర అంటే వెంటనే ఇప్పుడు జరిగిపోయిన అధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయానికి అంతిమ సూత్రంలో అని అర్థం. గతాంతర అధ్యాయస్య అంతిమ సూత్రైన, అంతిమ సూత్రం ద్వారా దేహే అంటే దేహంలో అంటే శరీరంలో చైతన్యస్య భూత సంభవత్వం, దేహంలో చైతన్యస్య అంటే చైతన్యం యొక్క భూత సంభవత్వం నిరాకృతం. అంటే దేహంలో చైతన్యం అంటే చైతన్య స్వరూపం యొక్క ఆత్మ యొక్క భూత సంభవత్వం నిరాకృతం. అంటే ఈ చైతన్యం అది భూతాల చేత ఉత్పన్నమైంది నిరాకరించాం. ముందు సూత్రాలు చెప్పామట, నా భూత చైతన్యం అని చెప్పి. భూతాల చేత ఈ చైతన్యం జీవాత్మ ఉత్పన్నం కాదు. ఈ శరీరంలో ఏదైతే చైతన్యం కనిపిస్తుందో ఇది ఆత్మ యొక్క చైతన్యం, జీవాత్మ యొక్క చైతన్యం. అంతేగాని భూతాల చేత ఉత్పన్నం ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? భూతాల చేత ఉత్పన్నం కాలేదు. ఈ చైతన్యం ఆత్మ యొక్క చైతన్యము. అందుకే అది చెప్పే దేహే చైతన్యస్య భూత సంభవత్వం, భూతాల చేత ఉత్పన్నమైంది, అది నిరాకృతం, అది ఖండించామట ముందు సూత్రంలో. అంతిమ అధ్యాయం యొక్క గత అధ్యాయంలో ఉండే అంతిమ సూత్రం ఖండించబడింది. తర్హి కస్య చైతన్యం ఇత్యత్ర సూత్రే వర్ణ్యతే. ఇప్పుడు కస్య చైతన్యం ఇత్యత్ర అది ఏ చైతన్యం అనేది ఈ సూత్రంలో వర్ణించబడుతుంది. నువ్వు చైతన్యం అనేది పంచభూతాలతో ఉత్పన్నం కాలేదని చెప్పి నిరాకరించాం, ఆ ఖండించబడింది పూర్వ సూత్రంలో, పూర్వ అధ్యాయంలో. ఇక్కడ తది అప్పుడు కస్య చైతన్యం ఇత్యత్ర అంటే ఏ చైతన్యం నిరాకరించబడింది? ఇత్యత్ర ఈ సూత్రంలో ఇత్యత్ర సూత్రే వర్ణ్యతే అంటే వర్ణించబడుతుంది. యత్ దేహే అస్తి ఆత్మ, దేహంలో ఈ శరీరంలో ఆత్మ ఉంది. యస్య చైతన్యం తత్ర వర్తతే, ఎక్కడైతే చైతన్యం ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది. యస్య చైతన్యం, చైతన్యం అంటే కదలికలు ఎక్కడ స్పందన ఉంటుందో, ఎక్కడైతే చైతన్యం ఉంటుందో అక్కడ ఆత్మ కూడా ఉంటుందండి. యస్య చైతన్యం, ఎక్కడ చైతన్యం ఉంటుందో తత్ర వర్తతే అక్కడ ఆత్మ ఉంటుంది. కాబట్టి దేహే చైతన్యస్య వర్తమానత్వాత్, దేహంలో చైతన్యం అనేది వర్తమానంగా ఉండటం వలన తత్ర ఆత్మ అస్తి ఇది ప్రసంగః ఉత్తాప్యతే. అందుకే దేహంలో చైతన్యం ఉన్న చోట చైతన్యం వర్తమానంగా ఉంది కాబట్టి, స్పందన అనేది గతి వర్తమానంగా ఉంది కాబట్టి అక్కడ తత్ర ఆత్మ అస్తి ఇది ప్రసంగం, అక్కడ ఆత్మ ఉంటుంది, ఆత్మ యొక్క ప్రసంగం ఉంటుందని చెప్పి ఈ ప్రసంగాన్ని ఉత్థాపనం చెప్పబడింది. అందుకే ఆత్మ అస్తి ఇది ప్రసంగ ఉత్థాప్యతే, అది చెప్పబడుతుందన్నమాట. ఎందుకంటే అత్ర ఎందుకు యతో దేహే అస్తి ఆత్మ, ఎందుకంటే దేహంలో ఉంది కాబట్టి ఆత్మ. ఈ దేహంలో అంటే ఈ శరీరంలో, స్థూల శరీరంలో, పాంచభౌతిక శరీరంలో ఆత్మ అస్తి, ఆత్మ ఉంది కాబట్టి అందుకే ఈ ప్రసంగాన్ని మనం చెప్పుకున్నామట. కానీ నాస్తిత్వ సాధనాభావాత్, ఇక్కడ ఆత్మనః నాస్తిత్వస్య సాధనో అభావః అస్తి. ఇక్కడ దేహంలో శరీరంలో ఆత్మ లేదు అని చెప్పి మనం దీన్ని నిరూపించలేమట. దీన్ని ప్రమాణపూర్వకంగా ప్రమాణం ఉందని దీన్ని లేదని చెప్పడానికి నిరూపించలేం. అందుకే నాస్తిత్వస్య సాధన అభావః అస్తి అంటే లేదంటానికి ప్రమాణం లేదు. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం ఉంది. అందుకే ఆత్మనో హి చైతన్యం స్వరూపం, కాబట్టి ఆత్మ యొక్క స్వరూపమే చైతన్యము. ఈ చైతన్యం ఏదాని యొక్క స్వరూపం అంటే దేహం యొక్క చైతన్యం కాదు, ఇది ఆత్మ యొక్క చైతన్యం. అందుకే ఆత్మనః హి చైతన్యం స్వరూపం, ఆత్మక హి చైతన్య స్వరూపము. నహి కిమపి సాధనం ఏన అహమితి ఆత్మభావః స్వచైతన్య రూపో నిరాక్రియతే.
అట్లా అటువంటి ఏ ప్రమాణం లేదు. అహం ఇప్పుడు నేను ఉన్నాను అంటున్నాట, నేను ఉన్నాను నాకు అనుభూతి ఉంది, నేను ఉన్నాను అంటున్నాట. అహం అస్మి నేను ఉన్నాను, ఇక్కడ మనకు అనుభూతి ఉందన్నమాట. ఇక్కడ లేదు అంటే నేను లేను అని చెప్పడానికి ఏ అనుభూతి లేదన్నమాట. నేను లేని చెప్పలేం, ఎందుకంటే ప్రత్యక్షంగా అనుభూతి అందరికి కలుగుతున్నమాట. నేను ఉన్నా అంటే ప్రమాణం ఏంటి? నేను ఉన్నాను అంటున్నావు కదా, నేను ఉన్నాను అంటే దాంట్లో ప్రమాణం ఏంటి? దాన్ని నేను ఉన్నాను దాంట్లో ప్రమాణం ఏం చూపించాల్సిన అవసరం లేదు, ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. అహం అస్మి స్వయం సత్తా యొక్క అనుభూతి మనకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి లేదు అంటే నేను లేను అని చెప్పడానికి మనకి ఏ ప్రమాణం లేదు. అలాగే ఆత్మ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు, లేదంటానికి మనం నిరూపించలేమంట. అందుకే ఆత్మ అస్తి లేదంటానికి ఎటువంటి ప్రమాణం లేదు కాబట్టి అని చెప్పి ఆత్మ యొక్క ముందు నిరూపించాడు. లేదని దాంట్లో సందేహం, దేహంలో ఆత్మ ఉంది, ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది, సందేహం లేదు. ఎక్కడైతే ఏ శరీరంలో చైతన్యం ఉంటుందో, కదలికలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఆత్మ ఉంటుంది. ఆత్మ ఉంది కాబట్టి అక్కడ చైతన్యం కూడా కనిపిస్తుంది, ఆత్మ లేకపోతే చైతన్యం కూడా లేదు. అందుకే ఈ దేహం పంచభూతాల చేత ఈ చైతన్యం ఉత్పన్నం కాలేదు, ఈ చైతన్యం అనేది ఆత్మ యొక్క స్వరూపము, ఆత్మ యొక్క చైతన్యము అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చూసామండి. అందుకే నహి కిమపి సాధనం, ఏది కూడా ప్రమాణం సాధనం లేదంటే ఏనా అహం ఇత్తి అభావ, నేను లేను అని చెప్పడం లేదు, ప్రమాణం లేదన్నమాట. వాటి స్వ చైతన్య రూపం నిరాకరితే, వాటి స్వ చైతన్య రూపాన్ని నిరాకరించడానికి నేను లేను అని చెప్పడానికి ఎటువంటి ప్రమాణం లేదు. అహం అస్మి నేను ఉన్నానే అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి దేహంలో కూడా ఆత్మ ఉంది, దాంట్లో సందేహం లేదు. లేదంటే ఎటువంటి ప్రమాణం ఎటువంటి సాధనం మన దగ్గర లేదు. కాబట్టి ఆత్మ యొక్క అస్తిత్వం స్వీకరించాలని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు, ఇదే విషయాన్ని మనకు ఒక రకం చెప్తున్నా చూడండి. అతచ దేహాద్ వ్యతిరిక్తో అసౌ, దేహాద్ వ్యతిరిక్త అసౌ అంటే అసౌ అంటే ఈ దేహాత్ వ్యతిరిక్త అంటే ఈ ఆత్మ ఉందని చెప్పిన పరిస్థితుల్లో ఈ ఆత్మ ఎలా ఉంది? దేహాత్ వ్యతిరిక్త, దేహం కంటే భిన్నమైంది అన్నమాట. అసౌ ఆత్మ దేహాత్ వ్యతిరిక్త, దేహం కంటే భిన్నమైంది. ఎందుకు? వైచిత్ర్యాత్, విచిత్రమైన లక్షణాలతో యుక్తమైంది కాబట్టి. ఈ ఆత్మ ఉందని చెప్పి ఆత్మ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అంటే దేహాత్ వ్యతిరిక్త, దేహం కంటే భిన్నమైంది, దేహం కంటే వ్యతిరిక్తమైంది. ఎందుకంటే వైచిత్ర్యాత్, విచిత్రమైన లక్షణాలు ఉండటం వలన ఇది దేహం కంటే భిన్నంగా ఉంది అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించారు. చూడండి భాష్యంలో అసౌ దేహాత్ వ్యతిరిక్త, అసౌ ఆత్మ ఇక్కడ దేహాత్ వ్యతిరిక్త, దేహం కంటే భిన్నంగా ఉంది. చూడండి సచ దేహే సన్నపి అంటే దేహంలో ఉంటూ కూడా ఏంటి ఆత్మ, సచ దేహే సన్నపి దేహంలో ఉంటూ కూడా దేహాంతఃకరణ దేహ అంతఃకరణ ఇంద్రియేభ్య, దేహాంతఃకరణ ఇంద్రియం అంటే దేహంలో ఉండే అంతఃకరణాలు, ఇంద్రియంలో అంటే మన బుద్ధి చిత్త అహంకారము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ దేహంలో ఉంటూ కూడా, ఈ దేహంలో ఇటువంటి ఇంద్రియాలతో ఉంటూ కూడా దేహాంతఃకరణ ఇంద్రియేభ్య, ఇంద్రియాలతో స్వరూపతో భిన్న వస్తాయి. ఈ స్వరూపాలతో ఉంటూ కూడా వాటికంటే భిన్నమైంది అంటే దేహంలో ఉండే అంతఃకరణ మన బుద్ధి చిత్త అహంకారంకి ఏ స్వరూపం ఉందో, ఇంద్రియాలకు ఏ విధంగా స్వరూపం ఉందో ఆ స్వరూపాలలో ఉంటూ కూడా ఆ స్వరూపం కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే దేహాత్ వ్యతిరిక్త అని చెప్పినాం. సచ దేహే సన్నపి దేహంలో ఉంటూ కూడా ఆ అంతఃకరణ ఇంద్రియాలతో భిన్నమైంది, స్వరూపతో భిన్నో అస్తి, వాటి యొక్క స్వరూపంతో ఇంద్రియాల యొక్క స్వరూపాలు ఏవైతే వాటికంటే భిన్నంగా ఉంది. ఎందుకు? కుతః వైచిత్ర్యాత్ అంటే దీన్ని ఓపెన్ చేసి చెప్పాడు. విలక్షణత్వాద్, విలక్షణ లక్షణాలు ఉండటం వలన. ఏంటివో విలక్షణ లక్షణాలు? దేహస్థు దేహంలో బాల్య కౌమార్య యౌవన వార్ధక్య పరిణామం ఆదత్తే. మనకి ఈ శరీరంలో ఈ దేహంలో దేహస్థు దేహం యొక్క స్వరూపం ఎలా ఉంటుందని? బాల్యావస్థ ఉంటుంది, కౌమార్య అంటే కుమారావస్థ ఉంటుంది, యవ్వనావస్థ ఉంటుంది, వార్ధక్య అవస్థ ఉంటుంది. ఇదొక పరిణామం ఆదత్తే, పరిణామం కనిపిస్తుంది మనకి శరీరంలో ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష అనుభూతి అనమాట. నేను బాల్యావస్థలో ఉన్నాను, ఇప్పుడు నేను కుమారావస్థలోకి వచ్చాను, ఇప్పుడు నేను యవ్వనావస్థలో ఉన్నాను, యువావస్థలో ఉన్నాను, ఇప్పుడు నేను ప్రౌఢావస్థలో ఉన్నాను, ఇప్పుడు వృద్ధావస్థలో ఉన్నాను. అది నేనే. యువావస్థలో ఎవరైతే నేను ఉన్నానో, బాల్యావస్థలో ఎవరైతే నేను ఉన్నానో అదే నేను. బాల్యావస్థలో ఉండేది ఒకరు, కుమారావస్థలో ఉండేది ఇంకొకరు, ప్రౌఢావస్థలో ఉండేది ఇంకొకరు. అలా కాదు, బాల్యావస్థలో వృద్ధావస్థలో కుమారావస్థ ఎవరు ఉన్నా అది నేనే, వేరే కాదు. అనుభూతి ప్రత్యక్షం కనిపిస్తుందంట. అది ఈ శరీరంలో ఈ దేహంలో పరిణామం మనకు ప్రత్యక్షం కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ బాల్య కౌమార్య యౌవన వార్ధక్య
పరిణామం అదతి శరీరంలో పరిణామాలు కనిపిస్తున్నాయట. క్షణంలో నిరంతర కాలానుసారంగా ఈ శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయి. అందుకే బాల్యాది అవస్థాసు పరిణమతే. ఈ బాల్య యవ్వనము కౌమారి ఇవన్నీ అవస్థలు మారుతూ ఉన్నాయంట. ప్రతి క్షణంలో నిరంతరం సూక్ష్మంగా పరిణామం చెందుతుంది. కాలాంతరం తర్వాత మనకు కూడా ప్రత్యక్షం అవుతుంది కూడా. ఆ లోకంలో మనం మన శరీరంలో ప్రత్యక్షిస్తున్నాం, ఇతరుల యొక్క శరీరాన్ని కూడా మార్పులు పరిణామం జరుగుతుంది, అది చూస్తున్నామంట. కేవలం మనుషుల్లో కానీ పశు పక్షులు అన్నింటిలో చూస్తున్నామంట పరిణామం కనిపిస్తుంది. అందుకే బాల్యాది అవస్థాసు పరిణమతి. బాల్యాది అవస్థలో నిరంతరంగా పరిణామం చెందుతూ వస్తుంది. నా తథా ఆత్మ, అలాగా ఆత్మక పరిణామం లేదు. ఏ విధంగా దేహంలో పరిణామం కనిపిస్తుందో అలాగా జీవాత్మలో ఎటువంటి పరిణామం లేదు. బాల్యావస్థ, కౌమార్యావస్థ, యవనావస్థ, దాంతో పాటు ఆత్మలు కూడా అలాంటి మార్పులు వస్తాయా అంటే ఆత్మలో అటువంటి మార్పులు ఏ ఉండవు. నా తథా ఆత్మ, ఆత్మ అలా కాదు. సతు సర్వాసు అపి అవస్థాసు. సతు అంటే ఆ జీవాత్మ సర్వాసు అపి అవస్థాసు. సర్వాసు ఇక్కడ ఎనసంధి జరిగింది. సర్వాసు అపి అవస్థాసు, అన్ని అవస్థల్లో కూడా కిల అహమితి ప్రత్యేన తథాయేవ అవతిష్టతే. అన్ని అవస్థల్లో, అన్య అంటే బాల్యావస్థ కావచ్చు, కుమారావస్థ, సర్వాసు అవస్థాసు, సర్వాసు అపి అవస్థాసు, అన్ని అవస్థల్లో కూడా కిల అహమితి ప్రత్యేన, అహమితి జ్ఞానేన, జ్ఞానం ద్వారా. అంటే బాల్యావస్థలో ఏదైతే నేను ఉన్నానో అదే కుమారావస్థలో అది నేనే, అలాగే యవనావస్థలో కూడా అది నేనే. అంటే ఆ జ్ఞానం, ఆ అనుభూతి మనకు కలుగుతున్నామట. అది వార్ధక్యావస్థలో ఉండేది నేనే. అంటే అక్కడ బాల్యావస్థలో కుమారావస్థలో ఉండేది భిన్న భిన్నం కాదు, ఆత్మ నేనే అని ప్రత్యక్ష అనుభూతి మనకు, ఆ జ్ఞానము, ఆ జ్ఞానోదయం, ఆ బోధకత్వం మనలో కనిపిస్తున్నామట. అది సత్తు అంటే ఆ జీవాత్మ సర్వాసు అపి అవస్థ, అన్ని అవస్థల్లో కూడా కిల అహమితి ప్రత్యేన, నేను, అది నేనే. ఆ బాల్యావస్థలో ఉండేది నేనే, యవనావస్థలో ఉండేది నేనే, అలాంటి అనుభూతి. ప్రత్యేన అంటే ఇక్కడ ప్రత్యేక జ్ఞానం. కిల అహమితి ప్రత్యేన అంటే ఆ జ్ఞానం ద్వారా తథా ఏవ అవతిష్ఠిత, అలాగే అనుభూతిని పొందుతుంది, అలాగే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు లేదు. జీవాత్మలో ఏ మార్పు లేదు. వృద్ధావస్థలైనా బాల్యావస్థలో అదే విధంగా ఉంటుంది. ఆత్మ ఎలా ఉందో అలాగే ఉంటుంది. దాంట్లో ఎటువంటి పరిణామం జరగదు. ఏ విధంగా అయితే శరీరంలో మార్పులు జరుగుతూ వచ్చాయో జీవాత్మ ఎటువంటి మార్పు చెందదు, అలాగే ఉంటుందన్నమాట. అందుకే అంతఃకరణేంద్రియాణం వైకల్యే అపి అహమితి అనుభూతి తథైవ ఉపతిష్టతే. అందుకే అంతటే మన బుద్ధి, చిత్త, అహంకారంలో, ఇంద్రియాల్లో మన ఇంద్రియ శైథిల్యం కనిపిస్తుంది. ఆ నేత్రాలు కావచ్చు, మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ శరీరంలో మనకు అనేక మార్పులు కనిపిస్తున్నాయి అన్నమాట. అంతఃకరణేంద్రియానం వైకల్య వికల్త పొందే అంటే, వైకల్య అంటే వికారాన్ని పొందాయన్నమాట, మార్పులు చెందాయి. పైన చెప్పిన విధంగా బాల్య కౌమారి అవస్థ ప్రకారం వైకల్యేపి, వైకల్యం చెందినప్పటికీ కూడా అహమితి అనుభూతి, అది నేనే అనే అనుభూతిలో మాత్రము, అహమితి అనుభూతి తథా ఏవ ఉపతిష్టది, అదే విధంగా ఉంటుంది. అంటే జీవాత్మలో మాత్రము నేను, అది నేనే. బాల్యావస్థ అయినా, వృద్ధావస్థ అయినా, శరీరంలో ఎటువంటి వికారం వచ్చినా కూడా అది నేనే అనే అనుభూతి మాత్రము అలాగే ఉంటుంది. తథైవ తిష్టతే, తథా ఏవ ఉపతిష్టతే. కాబట్టి మృతే దేహే అంటే చనిపోయిన దేహంలో రూప స్పర్శ ధర్మాహ అపి వర్తంతే. మృత దేహంలో, చనిపోయిన దేహంలో రూపగుణం ఉంటుంది, స్పర్శ గుణం ఉంటుంది, ఈ ధర్మాలు ఉంటాయట. రూప స్పర్శాది అంటే అన్ని కూడా రూప స్పర్శ రసగంధాలు అనమాట. రూప స్పర్శాది ధర్మాహ అపి వర్తంతే కింటు తద్ విలక్షణాః స్ఫూర్తి భాషణ మనన బోధాయ ఆత్మధర్మ నా ఉపలభ్యంతే. అక్కడ చనిపోయిన దేహంలో రూపస్పర్శ, రూపగుణము, స్పర్శగుణం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, రూపస్పర్శ ధర్మాహ అపి వర్తంటే ఉన్నప్పటికీ కూడా, కింటు కానీ తద్ విలక్షణాః, విలక్షణ గుణాలు ఏంటి? స్ఫూర్తి అంటే చైతన్యం, కదలికలు, ఇవన్నీ. స్ఫూర్తి భాషణ మన భాషణం చేయడం కానీ, మాట్లాడడం కానీ, మననం చేయడం కానీ, బోధాయ అంటే అర్థం చేసుకోవడం కానీ, బోధాయ ఆత్మధర్మాహ నా ఉపలభ్యంతే. అక్కడ జీవాత్మ చనిపోయినప్పుడు ఏమవుతుంది, శరీరంలో జీవాత్మ చనిపోయినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ మన దేహంలో అన్ని పంచ జ్ఞానేంద్రియాలు బాగా స్థూలంగా కనిపిస్తుంటాయి. కానీ దాంట్లో స్ఫూర్తి కానీ అంటే చైతన్యం కానీ, దాంట్లో భాషణం కానీ, కదలికలు కానీ, దాంట్లో
అర్థం చేసుకునే శక్తి కానీ ఇవన్నీ ఏం కనిపించవు. అంటే ఆత్మ యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చా ద్వేష ప్రయత్నాలని ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపించవు, ఆత్మధర్మాలు కనిపించవు. ఆత్మధర్మ నా ఉపలభ్యంతే, చనిపోయిన దేహంలో ఇవన్నీ స్థూలంగా కనిపించే ధర్మాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ స్ఫూర్తి, భాషణం, మననము ఇవన్నీ అర్థం చేసుకునే బోధన శక్తి ఇవన్నీ ఆత్మ యొక్క ధర్మాలు నా ఉపలభ్యంతే, అక్కడ ఉపలబ్ధం కావు. కాబట్టి ఏ ఖలు జీవదేహే ఏవ జీవదేహే హి అవతిష్టంతే, ఏవైతే జీవదేహంలో ఉంటాయో మృతదేహే జీవతి మృతే దేహే జీవతి దేహే చ బాహ్య ధర్మ సామ్యేపి జీవదేహే స్ఫూర్తి భాషణ మనన బోధాదికం ధర్మ వైలక్షణ్యం ఆత్మానం సాధయతి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏ ఖలు అంటే ఏవైతే జీవదేహంలో ఈ అవతిష్ట అంటే జీవించబడిన దేహంలో, అంటే జీవాత్మ ఎక్కడైతే ఉందో ఆ దేహంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. అంటే ఆత్మ ధర్మాలు ఇవన్నీ ఉంటాయి. మృతదేహంలో మాత్రం అలాగే జీవతి దేహేచ, ఇంకా జీవదేహంలో బాహ్య ధర్మ సామ్యేపి, అంటే బతికున్న శరీరంలో చనిపోయిన శరీరంలో కొన్ని ధర్మాలు సామ్యంగా ఉన్నప్పటికీ కూడా చెప్పారు. చనిపోయిన తర్వాత కూడా మనకు స్థూలేంద్రియాలు, మనకు రూపగుణము, స్పర్శగుణము అవి కనిపిస్తున్నాయి. అంటే చనిపోయిన దేహంలో బతికున్న శరీరంలో కూడా మృతదేహే జీవతి దేహేచ, చనిపోయిన దేహంలో ఇంకా బతుకున్న శరీరంలో కూడా బాహ్య ధర్మ సామ్యేపి, బాహ్య ధర్మాలు సామ్యంగా ఉన్నప్పటికీ కూడా జీవదేహే స్ఫూర్తి, జీవితమైన జీవంలో అంటే బతుకున్న శరీరంలో స్ఫూర్తి, భాషణ, మననాది బోధాదికం ఇవి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వైలక్షణ్యం ఆత్మానం సాధయతి, ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అక్కడే మాత్రం ఆత్మ ఉంటుంది. లక్షణాలు ఎక్కడ లేవో అక్కడ ఆత్మ ఉండదు. అందుకే చనిపోయిన దేహంలో స్ఫూర్తి అనేది అంటే చైతన్యం అనేది, భాషణం అనేది, మననం అనేది, బోధన శక్తి అనేది ఇవన్నీ ఉండవు. కాబట్టి అక్కడ జీవాత్మ ఉండదు. ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో అక్కడ ఆత్మ ఉంటుంది. అందుకే ఇటువంటి లక్షణాలు, ఇటువంటి ధర్మ వైలక్షణ్య లక్షణాలు ఏవైతే ఆత్మానం సాధితి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని నిరూపిస్తాయి మనం అంటుంటాం. అందుకే శరీరంలో ప్రాణం వెళ్ళిపోగానే దీంట్లో జీవాత్మ లేదు అని చెప్పుకుంటుంటాం మృతదేహంలో చూసి. కాబట్టి ఎక్కడైతే ఈ లక్షణాలు ఉంటాయో, స్పందన ఉంటుందో, కదలికలు ఉంటాయో, ఎక్కడ భాషణం ఉంటుందో, అర్థం చేసిన శక్తి సామర్థ్యం ఉంటుందో, కొన్ని జీవాత్మలు మూర్ఛావస్థలో పడి ఉంటాయి, చనిపోలేదు, అర్థం చేసే శక్తి లేదు, కానీ ఎక్కడో స్పందన ఉంటుందో అన్నమాట. ఆ స్ఫూర్తి చైతన్యం ఉంటుంది, చైతన్యం సేపు ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే చైతన్యం కూడా వెళ్ళిపోతుందో అప్పుడు అక్కడ అవి స్ఫూర్తి, స్పందన అనేటువంటి కదలికలు పనిచేయవు. కాబట్టి అక్కడ ఆ ధర్మం అంటే ఆత్మ ధర్మాలు ఉండవు. కాబట్టి అక్కడ మనకు లేదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో ధర్మ వైలక్షణం ఆత్మ ఉందని చెప్పి నిరూపిస్తుంది అన్నమాట. అందుకే భాషణ, మనన, బోధాదికం ధర్మ వైలక్షణ్యం ఆత్మానం సాధయతి, ఇటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో, ఈ విచిత్రమైన లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆత్మ యొక్క అస్తిత్వం నిరూపిస్తాయి అని చెప్పి ఈ సూత్రంలో మనం చూసామండి. కాబట్టి దేహం కంటే భిన్నమైన జీవాత్మ, ఎందుకంటే విచిత్రమైన లక్షణాలు ఉండటం వలన. ఎందుకు దేహంలో మార్పులు కనిపిస్తున్నాయి కానీ బాల్యావస్థ, యవనావస్థ, కుమార వ్యవస్థ అని చెప్పి, కానీ అట్లా ఆత్మ అటువంటి మార్పులు ఏవి లేవు. ఆత్మ ఉన్నంతసేపు ఇందులో స్ఫూర్తి, భాషణాధికం కదలికలు ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోగానే ఇటువంటి లక్షణాలు ఉండకపోతే అక్కడ ఆత్మ లేదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ లక్షణాల ద్వారా ఆత్మ యొక్క అస్తిత్వం నిరూపించవచ్చు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇదే అర్థాన్ని ఇంకో హేత్వాంతరం ఉచ్యతే మూడో సూత్రంలో ఇంకా ఆత్మ ఉంది, దేహంలో ఆత్మ ఉంది అని చెప్పడానికి ఇంకొక ప్రమాణం చూపిస్తున్నాడు. చూడండి ఇక్కడ సిద్ధాంతి షష్ఠి వ్యపదేశాదపి, షష్ఠి అంటే షష్ఠి భక్తి, షష్ఠి విభక్తి ఏం చేస్తుంది, సంబంధాన్ని జ్యోతిస్తుంది. షష్ఠి విభక్తి ఏం చూపిస్తుంది, సంబంధాన్ని జ్యోతిస్తుంది. నా పుత్రుడు, నా ఇల్లు అని చెప్తుంటాం కదా, నాతో సంబంధం చెప్తామంట. అక్కడ సంబంధాన్ని బట్టి కూడా మనం ఇక్కడ దేహంలో జీవాత్మ, ఇది నా దేహము, ఇది నా శరీరము, ఇది నా చెయ్యి అలా చెప్పుకుంటుంటాం కదా. అలా సంబంధం ద్వారా కూడా అంటే నేను వేరు, ఈ ఆత్మ వేరు. నాది అంటున్నాం అంటే ఇది వేరుగా ఉంది, ఇది భిన్నంగా ఉంది, భిన్నత్వం చూపిస్తుంది కదా. కానీ ఇలా సంబంధం ఎక్కడ చెప్తున్నామో ఆ సంబంధం ద్వారా కూడా ఆత్మ యొక్క అస్తిత్వం ఉందని చెప్పి తెలుస్తుంది. అందుకే షష్ఠి వ్యపదేశాదపి, షష్ఠి వ్యపదేశం ద్వారా కూడా జీవాత్మ ఉంది అని చెప్పి దేహంలో మనకు నిరూపించవచ్చు. చూడండి భాష్యంలో షష్ఠియ అంటే సంబంధ వ్యవహారాదపి, మనం ఈ విధంగా లోకంలో సంబంధ వ్యవహారం చెప్తామో, సంబంధ వ్యవహారాదపి దేహాదిభ్యో భిన్న ఆత్మ సిద్ధ్యతి, దేహం కంటే భిన్నమైంది ఆత్మ అని చెప్పి నిరూపించవచ్చు. ఈ సంబంధం ద్వారా లోక వ్యవహారం సంబంధం ఏ విధంగా నిరూపిస్తామో ఆ సంబంధాన్ని బట్టి కూడా దేహం కంటే, ఈ శరీరం కంటే భిన్నమైంది జీవాత్మ ఒకటి ఉంది, ఒక తత్వం ఉంది అని చెప్పి నిరూపించవచ్చు. ఎలాగంటే యత్
మమ దేహ ఇది నా దేహము, మమ ఇక మమ షష్ఠీ భక్తి, మమ దేహ ఇది నా శరీరము, అంటే నాది అంటున్నాం అంటే వేరుగా ఉంది ఇది. అంటే ఆత్మ చెప్తుంది, నేను చెప్తున్నా ఇది నా దేహము, ఆత్మ వేరుగా ఉంది, ఇది నా దేహం అంటున్నామాట. మమ మనహ ఇది నా మనసు, మమ చక్షు ఇది నా కళ్ళు, ఇవి ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్తుందామాట. ఇది నా కళ్ళు, నా చెవులు, నా ఇంద్రియాలు. ఇలాగా ఉత స్వయ తన్వ సంవదే, ఇక ఋగ్వేదం యొక్క మంత్రం కూడా కొంచెం సంకేతించబడింది. స్వయ అంటే స్వయం ద్వారా, తన్వ విషయము, సంవదే ఇవి నావి ఇవి నావి అని చెప్పి చెప్పుకుంటున్నాం అంట. ఇక్కడ మమ దేహము, నా మనసు, నా కళ్ళు, నా చెవులు, ఈ రకంగా మమత్వం చూపిస్తున్నామట. ఈ షష్ఠీ భక్తుల సంబంధం చెప్తుంది. దీన్ని బట్టి కూడా ఇది ఆత్మ దేహం కంటే భిన్నమైందని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకే తన్మే మనః శివ సంకల్పం వస్తు తత్ మే మనః, ఆ మన మే అంటే ఇక షష్ఠీ భక్తి కూడా. తత్ మే మనః ఆ మనసు, నా మనసు అంటే తత్ మే మనః ఆ మనసు, శివ సంకల్పం వస్తు శివ సంకల్పం కలుగుగాక అని చెప్పి కూడా శివ సంకల్ప మంత్రాల్లో, యజుర్వేదంలో మంత్రాల్లో మనం ఆ మనసు, నా మనసు ఏదైతే ఉందో అది శివ సంకల్పం. శివ అంటే కళ్యాణకారి మనసు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. శివ సంకల్పం కలిగినటువంటి మనసు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. తత్ మే మనః ఆ మనసు పాపమయం కాకుండా శివం కళ్యాణం కోరుకునే మనసు కావాలని చెప్పి ఆ పరమాత్మని, ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాం. ఇక్కడ మే మనః, మే అంటే నా మనసు, నా అది మనసు అంటే ఆ నా అనేది అనుభూతి అవుతుంది. ఆత్మ ఉంది, ఆత్మ ఉంది కాబట్టి, అస్తిత్వం ఉంది కాబట్టి, భిన్నంగా ఉంది కాబట్టి ఇది నా మనసు అంటున్నాం. ఒకేలా ఆ ఆత్మ యొక్క స్వరూపం అయింది అనుకోండి, మనసు కూడా, ఇది కూడా, దేహం కూడా, అప్పుడు ఇది నాదని చెప్పాల్సిన అవసరం లేదు, అంతా ఒకటే కదా. ఇది నాది కాదు కాబట్టి, ఈ శరీరం నాది కాదు కాబట్టి జీవాత్మ ఇది నాది అంటున్నామంట. సంబంధం ఏర్పరచుకుంది కాబట్టి, దీన్ని బట్టి కూడా ఇది వేరు కాబట్టి ఇది నాది అనుకుంటున్నామంట. రెండు వేరు వేరు తత్వాలు ఉన్నాయి కాబట్టి దేహం వేరు, ఆత్మ వేరు. అందుకే ఆత్మ ఏమో ఇది నా దేహము, ఇది నా మనసు, నా మనసు శివ సంకల్పం ఉండుగాక అని చెప్పి ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నామట. ఈ రకంగా కూడా మనం ఆత్మ షష్ఠి ఉపదేశం ద్వారా ఆత్మ భిన్నమైంది, దేహం కంటే భిన్నమైంది చెప్పి నిరూపించవచ్చు. అది చెప్పాడు. తన్మే మనః శివ సంకల్పమస్తు చక్షుర్మే పాహి, ఇవి నా కళ్ళు రక్షించబడాలి, ఆ పరమేశ్వరం ప్రార్థించబడడం. చక్షు మే పాహి, మే అంటే షష్ఠీ భక్తి, మే పాహి చక్షు అంటే నా కళ్ళు రక్షించబడాలి. ఇక్కడ కూడా ఈ రకంగా వేదమంత్రంలో సంబంధాన్ని మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే ఆత్మ అని భిన్నమైంది దేహం కంటే చెప్పి స్పష్టంగా ఈ మంత్రాల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇత్యాది భేద వ్యవహార, ఇలాంటి భేద వ్యవహారం ఏం చేస్తున్నామో తద్ భిన్న ఆత్మానం ద్యోతైతే, ఇలాంటి భేద వ్యవహారం ద్వారా మనకు మంత్రంలో ఇవ్వబడిన భేద వ్యవహారం ఏదైతే ఉందో, మమ మనః మమ చక్షు అని చెప్పి ఇటువంటి భేద వ్యవహారమే, భిన్నమైన వ్యవహారమే తద్ భిన్న ఆత్మానం ద్యోతతి, అది దేహం కంటే భిన్నమైందని చెప్పి నిరూపిస్తుంది. దేహాత్ భిన్న ఆత్మ అని చెప్పి ఇది సంకేతిస్తుంది, ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఇత్యాది భేద వ్యవహార తద్ భిన్న ఆత్మానం సాధే, భిన్నమైన ఇది భిన్నమైనది ఆత్మ యొక్క స్వరూపం అని చెప్పి నిరూపిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ కూడా ప్రస్తావించాడు. కాబట్టి ఈ రకంగా దేహ కంటే భిన్నమైంది ఈ ఆత్మ. ఎందుకు? విచిత్రమైన లక్షణాలు, స్ఫూర్తి, భాషణ, మనన ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి షష్ఠి వ్యపదేశం లౌకిక వ్యవహారం, సంబంధ వ్యవహారం ద్వారా కూడా ఆత్మ దేహం కంటే భిన్నమైంది చెప్పి కూడా నిరూపించాం. అస్తు. నెక్స్ట్ చూడండి 4వ సూత్రము. స్లైడ్ మార్చండి. నెక్స్ట్ 4వ సూత్రంలో ఇలా సిద్ధాంతి ప్రస్తావించిన తర్వాత ఇక్కడ పూర్వపక్షి ప్రశ్నిస్తున్నాడు. నా మనసు, నా కళ్ళు అంటున్నావు కదా, ఇది ఇలాంటి వ్యవహారం మనం వేరే చోట కూడా ప్రయోగిస్తాం. ఇటువంటి వ్యవహారము ఆత్మ కంటే దేహం కంటే భిన్నమైంది అంటున్నావు కదా, దేహం కంటే భిన్నమే కాకుండా ఇది ఈ ఉదాహరణ చెప్పి నా మనసు, నా కళ్ళు అని చెప్పి భేద వ్యవహారం ఆత్మ యొక్క అస్తిత్వం నిరూపించబోతున్నావు. ఇలాంటి వ్యవహారం లౌకికం కూడా కనిపిస్తుంది, నువ్వు అలా ఎలా నిరూపించగలుగుతావు అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావిస్తారు. చూడండి భాష్యంలో, అత్ర శంకయిత్వ సమాధి, ఇట్లా ప్రశ్న వేసి పూర్వపక్షి మరి దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి, గమనించండి. చూడండి, అత శంకయిత్వ సమాధత్తి 4వ సూత్రం చూడండి. ఇక్కడ పూర్వపక్షి ప్రశ్నించి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ శంకయిత్వ సమాధత్తి. నా శిలాపుత్రవత్ ధర్మీ గ్రాహక మానబాధాత్, నా శిలాపుత్రవత్
అంటే శిలాపుత్రుడికి సమానంగా అని చెప్పి పూర్వపక్షి అంటున్నాడు. నువ్వు శిలాపుత్రుడికి సమానంగా ఏమన్నా ఆత్మ యొక్క అస్తి భిన్నం కాని చెప్పబోతున్నావు, అది కూడా సిద్ధించదు. నా శిలాపుత్రవత్ ధర్మీ గ్రాహక మానబాధ. ధర్మి అంటే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం. ధర్మీ గ్రాహక మానబాధ అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. చూడండి, శిలాపుత్రవత్ అంటే శిల అంటే ఏమిటి? రాయి. రాయికి మనం ఒక మూర్తి స్వరూపం చేస్తామా? ఒక మూర్త స్వరూపం చేస్తాం కదా. ఒక శిల్పకారుడు ఒక మూర్తిని, ఒక బొమ్మను తయారు చేస్తామట. శిలాపుత్రవత్. ఇప్పుడు శిలా యొక్క పుత్రుడు, ఇప్పుడు జడ వస్తువులు కూడా మన ఈ వ్యవహారం భేద వ్యవహారం చూపిస్తున్నాడు. శిలాపుత్రవత్ అంటే శిలా ద్వారా, రాయి ద్వారా ఒక పుత్రుని తయారు చేస్తాం, ఒక మూర్త స్వరూపాన్ని తయారు చేస్తామట. శిలాపుత్రవత్ అని చెప్పి అంటే అలా అంటున్నాము. ఇలాంటి వ్యవహారము మనము జడ వస్తువులు, జడ పదార్థాలు ప్రయోగిస్తున్నాం కదా. నువ్వు దాన్ని ఆరాధన చేసుకొని దేహం కంటే భిన్నమైంది జీవాత్మ ఎలా చెప్పగలుగుతున్నావు? అది సాధ్యం కాదు కదా అని పూర్వపక్షి ప్రస్తావించడం. దానికి సమాన సిద్ధాంతి అలా కాదు అని చెప్పి చెప్తున్నారు. చూడు భాష్యంలో, నా శిలాపుత్రవత్ ధర్మీ గ్రాహక మానబాధ. చూడండి, శిలాపుత్రవత్ నా అంటే ముందు ప్రశ్న చూపించి నువ్వు ఏం చెప్పావు? షష్ఠి యొక్క సంబంధ వ్యవహారం ద్వారా దేహం కంటే భిన్నమైనది జీవాత్మ అంటున్నాం. అదే షష్ఠి వ్యవహారం అనేది జడ వస్తువులో శిలాపుత్రవత్ అంటే రాయితో చేసిన బొమ్మ అయితే ఉందో, మూర్త స్వరూపం అయితే ఉందో, ఒక పుత్రుని తయారు చేస్తుంటాడ. చాలా మంది ఈ రోజుల్లో నేతలు చాలా మంది మూర్తులను తయారు చేసి మనం విగ్రహాలు తయారు చేసి పెడుతుంటామట. సో శిలా అవన్నీ కూడా శిలలతో చేయబడినాయి, విశిష్టమైన రాయితో చేయబడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా కలు షష్ఠి ఉపదేశ, ఈ షష్ఠి ఉపదేశం జడ పదార్థంలో కూడా చూపించబడుతుంది. నువ్వు ఎలా చెప్పగలుగుతావు అంటే దానికి సమానం చెప్తున్నాడు. కలు షష్ఠి ఉపదేశ శిలాపుత్రవత్ నా శంకనీయ. ఏ విధంగా రాయి యొక్క విగ్రహం ఏ విధంగా ఉందో అలాగా ఇక సందేహించకూడదు అని సిద్ధాంతం చెప్తున్నాడు. నువ్వు శిలాపుత్రం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ వర్తిస్తుందని చెప్పి నువ్వు అలా సందేహించకూడదు. నా శంకనీయ. ఎందుకంటే యథా శిలాపుత్ర శబ్దే షష్ఠి ఉపదేశ అంటే ఇది రాయి యొక్క పుత్రుడు, రాయి యొక్క విగ్రహము, రాయి యొక్క మూర్తి స్వరూపము, అక్కడ ఏదో ఒక సంబంధం ఉందన్నమాట. నువ్వు సంబంధాన్ని బట్టి నువ్వు ఆత్మ దేహం కంటే భిన్నమైన అంటున్నావు కదా, ఆ సంబంధం ఇక్కడ కూడా ఉంది. నువ్వు అలాంటి షష్ఠి ఉపదేశం ఇక్కడ తీసుకోవద్దు, ఇక్కడ శంకించకూడదు. ఎందుకంటే శిలాపుత్రస్య శరీరం, ఇది రాయి యొక్క శరీరము. శిరః హస్తః, ఇది రాయి యొక్క శరీరము, ఇది రాయి యొక్క తల, ఇది రాయి యొక్క చెయ్యి. ఇప్పుడు రాయి యొక్క చెయ్యి అంటే పాలరాతితో చేసిన బొమ్మలు. ఇప్పుడు మనకి మూర్త స్వరూప విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అవయవాలే కదా. ఇది తల, ఇది చేతులు, ఇది కాళ్ళు, మొండెము అని చెప్పి చూపిస్తుంటాం విగ్రహంలో కూడా. అంటే అక్కడ సంబంధ వ్యవహారం ఉంది కదా. సో సంబంధ వ్యవహారం అవి మళ్ళీ అక్కడ ఆత్మ ఉండాలి కదా, అక్కడ ఆత్మ లేదే. నువ్వు ఏం చెప్పావు? సంబంధం ద్వారా ఆత్మ యొక్క అస్తిత్వం నిరూపిస్తున్నావు. ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మక దేహాతిరిక్తమైంది జీవాత్మ అంటున్నావు, ఇక్కడ కూడా అదే సంబంధం ఉంది. ఇది రాయి యొక్క శరీరము, ఇది రాయి యొక్క తల, ఇది రాయి యొక్క చెయ్యి, రాయి యొక్క పాదాలు, ఇవన్నీ మనం చూపిస్తున్నామట. ఇక్కడ సంబంధ వ్యవహారం ఇక్కడ ఎందుకు లేదు? ఆత్మ యొక్క స్వరూపం. కాబట్టి నువ్వు అలా ఇక్కడ శంకించకూడదు అని చెప్తున్నామట. సో ఇక్కడ కూడా శిలాపుత్రస్య శరీరం, శిరః హస్తః పాదోవా, ఇదకు కూడా ఇక్కడ సంబంధ వ్యవహారం ఉంది. యతోహి శిలాపుత్ర ఏవ శిలాపుత్రస్య శరీరం, శిలాపుత్ర ఏవ, అక్కడ శిలాపుత్రమే శిలాపుత్ర యొక్క శరీరం అంటే అక్కడ వేరు కాదన్నమాట, ఒకటే అంతా కూడా. శిలాపుత్ర ఏవ శిలాపుత్ర శరీరం తథా శిర ఆదిని, అలాగే ఇది శిలము యొక్క తల, శిలము యొక్క పాదాలు, ఇవన్నీ కూడా శిర ఆదిని తస్యైవ ఖండభూతాన్ని, ఆ రాయి యొక్క ఖండభూతాన్ని అన్నమాట. భిన్నం వేరు కాదు, అదంతా ఒకటే, వేరు కాదు. అంటే సిద్ధాంతి అది ఇది ఏ విధంగా వేరు కాదు, జీవాత్మ కూడా వేరు కాదు. అంటే శరీరమే జీవాత్మ, జీవాత్మే శరీరము అన్నిటిగా పూర్వపక్షి చెప్తున్నమాట. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఈ రాయి యొక్క శరీరం అని చెప్పాం, రాయి యొక్క అవయవమే, రాయి యొక్క ఖండ భాగమే అది శరీరము, తల, మొండెము ఇవన్నీ అంటున్నాం. అలాగే జీవాత్మ కూడా వేరు కాదు. నువ్వు సంబంధ షష్ఠి వ్యపదేశం ద్వారా నువ్వు ఇది నా కళ్ళు, నా మనసు అని చెప్పి నువ్వు ఆ సంబంధ వ్యవహారం ఇది దీనికంటే జీవాత్మ కంటే భిన్నమైంది, దేహం కంటే భిన్నమైన జీవాత్మ అంటున్నావు కదా, అదే సంబంధం ఇక్కడ కూడా కనిపిస్తుంది. కానీ ఇది వేరు కాదు కదా.
కాబట్టి దేహమే శరీరం అన్నట్టుగా పూర్వపక్షి యొక్క అభిప్రాయం అంట. ఆ రకంగా ప్రస్తావిస్తున్నాడు. అలాగే తస్యైవ అంటే ఆ రాయి యొక్క ఖండభూతాని సంతి, అది రాయి యొక్క ఖండభూతాలు అన్నమాట. అది తల కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, అవన్నీ కూడా ఖండభూతాని సంతి. నా తథ అత్ర షష్ఠి ఉపదేశ, అంటే అటువంటి షష్ఠి ఉపదేశం ఇక్కడ తీసుకోకూడదు. అది ఎందుకు తీసుకో కింద హేతు ఇచ్చా అది చూద్దాం. ఇది యుక్తి ఇక్కడ షష్ఠి సంబంధం చూపించి ఇక్కడ ఆ రాయి యొక్క అవయవాలు ఇవన్నీ ఇందులో వేరు కాకుండా ఒకటే విధంగా ఉందో అక్కడే అదే విధంగా కూడా జీవాత్మ వేరు కాదు ఒకటే అని చెప్పి చెప్తున్నావు కదా, అది అలా షష్ఠి ఉపదేశం ద్వారా నువ్వు ఖండించడం యుక్తి సంగతం కాదు. నా తథ అత్ర షష్ఠి ఉపదేశ, అలాంటి షష్ఠి ఉపదేశం ఇక్కడ కాదు. ఈ విధంగా నేను ముందు చెప్పానో ఇది నా మనసు, నా కళ్ళు, నా మనసు శివ సంకల్పం కలుగుగాక అని చెప్పి ఏదైతే అక్కడ విభజించబడిందో అక్కడ నుంచి షష్ఠి ఉపదేశము, అక్కడ సంబంధ వ్యవహారము, ఇక్కడ సంబంధ వ్యవహారము చాలా భిన్నమైంది. అలాంటి షష్ఠి ఉపదేశం ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే దానికి సమాధానం చెప్తున్న సిద్ధాంతి. యతః ధర్మీ గ్రాహక మానబాధాత్, అంటే ధర్మిణ అంటే ఇక్కడ చేతన ధర్మి అంటే చైతన్య ఆత్మ అంటే జీవాత్మ. ధర్మిణ అంటే చేతన ధర్మిణ దేహాద్ వ్యతిరిక్తస్య ఆత్మనః గ్రాహకం, అంటే దేహాద్ వ్యతిరిక్తం అంటే దేహం కంటే వ్యతిరిక్తమైంది. వ్యతిరిక్తస్య ఆత్మనః గ్రాహకం, దేహ కంటే భిన్నమైనటువంటి ఆత్మ గ్రహించబడుతున్నమాట. దేహం కంటే భిన్న ఆత్మ గ్రహించబడుతుంది. ఆత్మగ్రాహకం ఆత్మనో గ్రాహకం మానం ప్రత్యక్షాది ప్రమాణం బాధ్యతే. ఇది దేహాద్ వ్యతిరిక్త ప్రత్యక్ష ప్రమాణానికి బాధిస్తున్నమాట. దేహాద్ వ్యతిరిక్తస్య ఆత్మనః, ఆత్మ గ్రాహక శక్తి అనేది మానం అంటే ప్రత్యక్షాది ప్రమాణం బాధ్యత, ప్రత్యక్ష ప్రమాణం బాధిస్తుంది. ఇది హేతు, ఈ కారణం చేత ఇది దేహంలోని శరీరం ఉంటుంది, శరీరంలో దేహం ఉంటుంది, అది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం దేహంలో బాల్యావస్థ, యవనావస్థ అటువంటి మార్పులు మనకు కనిపిస్తున్నాయి, పరిణామం కనిపిస్తుంది. అలాగా దేహంలో కనిపించదు, ఆత్మలో కనిపించదు. ఆత్మ ఎటువంటి పరిణామానికి లోను కాదు. మనకు వేరే ప్రమాణాలు కూడా చూస్తున్నాం. ఆత్మ ఎప్పుడు అఖండంగా ఏకరసంగా ఒకే విధంగా ఉంటుంది, నిత్యమైనది, శాశ్వతమైనది, అఖండంగా ఉంటుంది చెప్పుకున్నామట. కాబట్టి ఇది అలా ప్రమాణం మనకు ఉంది కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా ఉంది. అది ఈ ప్రత్యక్ష ప్రమాణం చేత ఇది దేహము జీవాత్మ రెండు ఒకటే అని చెప్పడము నీ షష్ఠి సంబంధం ద్వారా అది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధంగా ఉంటుంది. అందుకే ధర్మిణ అంటే చేతన ధర్మిణ దేహాద్ వ్యతిరిక్తో ఆత్మనః గ్రాహకం, దేహం కంటే వ్యతిరేక ఆత్మ గ్రాహకం అనే విషయంలో ప్రత్యక్షాది ప్రమాణం బాధ్యత, ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధం అవుతుంది. ఇది హేతు, ఇది కారణతః జీవాత్మ దేహం కంటే భిన్నమైందని చెప్పి స్వీకరించాలి. కానీ శిలాపుత్రస్య శరీరం ఇత్యాదౌ షష్ఠి వ్యపదేశస్తు భిన్నేన జనేన క్రియతే. శిలాపుత్రస్య శరీరం ఇత్యాదౌ షష్ఠి ఉపదేశస్తు అంటే శిలా అంటే రాయి యొక్క శరీరము, రాయి యొక్క తల, రాయి యొక్క కాళ్ళు, చేతులు అనేవి ఇది ఎవరు వ్యపదేశిస్తున్నారు? వేరే అన్య జీవాత్మ వ్యపదేశిస్తున్నాం అంటే అక్కడ స్వయం జీవాత్మ వ్యపదేశించలేదు. ఇక్కడ మాత్రం ముందు చెప్పిన విధంగా నా తల, నా కళ్ళు, నా చెవులు అనేది ఇక్కడ స్వయం జీవాత్మ అంటున్నామట. అక్కడ జడ పదార్థంలో రాయిలో స్వయంగా అది చెప్పడం లేదన్నమాట. ఆ స్వయం చైతన్య శక్తి చైతన్యం లేదు అక్కడ, ఆ రాయిలో ఆ చైతన్యం లేదు. ఇది నా తల, ఇది నా కాళ్ళు, ఇవి నా చెవులు అని చెప్పడానికి ఆ చైతన్యం స్వయం లేదు. తదు భిన్నైన జనన క్రియతే, అది భిన్నమైన మనుషుల ద్వారా చెప్పబడుతుంది. నువ్వు షష్ఠి సంబంధం ద్వారా జీవాత్మ దేహం రెండు ఒకటి అని చెప్తున్నావు కదా, అక్కడ అంటే ఇక్కడ పూర్వపక్షి ఏం సంబంధం చూపించాడు? రాయి యొక్క పుత్రుడు, రాయి యొక్క శరీరము, రాయి యొక్క తల అని చెప్పి చూపించాడు. అదే సంబంధం నేను చూపించాను చూడు. కాబట్టి ఇది వేరు కాదు, దాని యొక్క అవయవాలే ఇక్కడ అన్నీ ఒకటిగా ఉన్నాయి అని ఏదైతే ప్రమాణం చూపించావో అక్కడ స్వయం రాయి చెప్పడం లేదు. నా తల, ఇది నా కాళ్ళు, నా చేతులు అని చెప్పి స్వయం రాయి చెప్పడం లేదు. ఏ విధంగా అక్కడ మనకు ముందు చెప్పిన విధంగా నా కళ్ళు, నా మనసు చెప్పి అక్కడ స్వయం ఆత్మ జీవాత్మ చెప్తున్నామాట. అక్కడ ఇక్కడ అలా చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు? మళ్ళీ భిన్నైన జనైన క్రియతే, భిన్నమైన మనుషుల ద్వారా చెప్పబడుతుంది. అది అక్కడ నువ్వు చెప్పిన షష్ఠి వ్యపదేశస్తూ తదు భిన్నైన జనైన వేరే మనుషుల ద్వారా క్రియతే చెప్పబడుతుంది. ఏది అస్య శరీరం శిరో నేత్రం వా, ఇది నా శరీరము, ఇది రాయి యొక్క శరీరము, ఇది రాయి యొక్క తల, ఇది రాయి యొక్క కాళ్ళు, చేతులు అని చెప్పి ఇది వేరే
జనుల ద్వారా చెప్పబడుతుంది. స్వయం అక్కడ రాయి చెప్పడం లేదు, అక్కడ విగ్రహం చెప్పడం లేదు. కాబట్టి ప్రత్యుత మమ శరీరం మనః నేత్రం శిరోవా ఇత్యత్రతు ప్రత్యక్షం అహం ఆత్మన స్వయం క్రియతే. ఇక్కడ ఇది నా శరీరము, ఇది నా మనస్సు, ఇది నా కళ్ళు, ఇది నా శరీరము, ఇటువంటి ప్రత్యక్షం ఇది ఆత్మన స్వయం క్రియతే. ఇక్కడ మాత్రము స్వయం ఆత్మ చెప్తుంది. దానికి దీనికి ఈ సంబంధానికి ఆ సంబంధానికి చాలా తేడా ఉంది. ఇక్కడ స్వయం ఆత్మ చెప్తుంది నా మనస్సు, నా శరీరం, నా కాళ్ళు, నా చెవులు అని చెప్పి. అక్కడ అలా చెప్పడం లేదు. అది వేరే వాళ్ళు వ్యపదేశిస్తున్నారు, వాస్తవంగా అక్కడ లేదు. అందుకే అది చెప్పాడు ఇక్కడ. ప్రత్యుత్ వర్తమానం ఏంటంటే మమ శరీరం మనో నేత్రం శిరోవా ఇత్యత్రదు. ఇక్కడ మాత్రము ప్రత్యక్షం అహం ఆత్మన స్వయం క్రియతే. అహం అనే ఆత్మ స్వయం క్రియతే, స్వయమే అక్కడ చెప్తున్నాను ఇది నా కాళ్ళు, నా చెవులు, నా తల అని చెప్పి. కాబట్టి వ్యపదేశకర్త వ్యపదేశాత్ భిన్న ఇది. వ్యపదేశకర్త ఇక్కడ వ్యపదేశించే కర్త, ఈ వ్యపదేశం భిన్నమైన వాడు, నా మనసు నాకంటే భిన్నమైనది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దేహం కంటే భిన్నమైన ఆత్మ ఉంది కాబట్టి ఇలా వ్యపదేశిస్తుంది, ఇలా కథని చెప్తుంది. కాబట్టి వ్యపదేశ భిన్న ఇది ప్రత్యక్ష ప్రమాణ బాధ ప్రసంగ భవతి భవత్యభేదే. కాబట్టి అభేదంలో ఇది భేదం కాని చెప్పినప్పుడు అక్కడ ప్రత్యక్ష ప్రమాణానికి బాధ కలుగుతున్నాడ. ఏది ప్రత్యక్ష ప్రమాణం మనం ప్రత్యక్షం చూస్తున్నామో అలా ప్రత్యక్ష ప్రమాణిక ప్రసంగానికి భవతి అభేదే. అభేదము స్వీకరించినప్పుడు భేదం కాదు, ఈ రాయి యొక్క తల, రాయి యొక్క కాళ్ళు, చేతులు అని చెప్పిన విధంగా రెండు వేరు కాదో అలాగా నువ్వు అలా చెప్తేనా అభేద భావం అంటే జీవాత్మే దేహము, దేహమే జీవాత్మ అన్నప్పుడు అక్కడ ఈ ప్రత్యక్ష ప్రమాణానికి బాధ కలుగుతుంది. కాబట్టి ఇది యుక్తి సంగతం కాదు. కాబట్టి అనుమానం ఇంకా అనుమానం ద్వారా కూడా బాధ్యతే, అనుమాన ప్రమాణం కూడా బాధించబడుతుంది. అనుమానం చే బాధ్యతే అభేదే. ఒకటి భేదం కాదు, జీవాత్మే ఇక్కడ దేహము, దేహమే దేహాత్మని అభేదంగా పరిగణించామనుకోండి, ప్రస్తావించామనుకోండి, అది మా అనుమాన ప్రమాణం విరుద్ధం అవుతుంది. అనుమానం చే బాధ్యత, అనుమాన ప్రమాణం బాధించబడుతుంది. అనుమానం చే బాధితే అభేదే. అభేదం స్వీకరించినప్పుడు అనుమాన ప్రమాణం కూడా బాధించబడుతుంది. కాబట్టి శిలాపుత్రస్య శరీరం తథైవచ తిష్టంతి. కాబట్టి శిలాపుత్రం యొక్క శరీరం ఇది అలాగే ఉంటుందన్నమాట. పరంతు ప్రాణినో దేహస్తు చలతి. ప్రాణి యొక్క దేహం మాత్రము గతినిస్తుంది, అంటే దాంట్లో కదలికలు ఉంటాయి. చలతి తేన అనుమీయతే. అందువల్ల వాటి అనుమానం ద్వారా మనకు ప్రత్యక్షం అవుతుంది ఏంటంటే శిలాపుత్రస్య శరీరంతో తథైవ తిష్టతి. రాయి యొక్క శరీరము, రాయి యొక్క కాళ్ళు, చేతులు ఏవైతే అంటున్నామో ఆ విగ్రహం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. దాంట్లో చలనం గతి అంటూ ఉండదన్నమాట. కానీ ప్రాణి యొక్క మూర్త స్వరూపంలో పరంతు ప్రాణిన ఏం చెప్పాం పైన శిలాపుత్రస్య శరీరం, శిలా యొక్క రాయి యొక్క శరీరం మాత్రం తథైవ తిష్ట అలాగే ఉంటుంది. దాంట్లో కదలికను ఎక్కడ ఉందో బొమ్మ అలాగే ఉంటుంది. దాంట్లో ఏ కదలికలు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ ఏమి కదలవు. కృత్రిమంగా తయారు చేసినప్పుడు కూడా అక్కడ గతి మనం ఇస్తాం, వేరే వాళ్ళకి గతి ఇస్తారు, దాంట్లో స్వయం గతి ఉండదన్నమాట. కానీ వాస్తవం ఇక్కడ జీవాత్మ ఉంటుందో అక్కడ స్వయం గతి కలుగుతుంది, చైతన్యం వస్తుందన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది. పరంతు ప్రాణినో దేవస్తు. ప్రాణి యొక్క దేహంలో మాత్రము చలతి, ఆ ప్రాణి యొక్క దేహం చలతి గతినిస్తుంది, అది ముందుకు వెళ్తుంది, అన్ని క్రియాకలాపాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకే ప్రాణిన దేహస్తు చలతి తేన అనుమతి. దాని ద్వారా అనుమానం ద్వారా మనకు సిద్ధిస్తుంది ఏంటంటే యథేష్టం చాలన సామర్థ్యం చేతన ఆత్మ. అంటే యథేష్ట చాలన సమర్థ అంటే యథేష్టంగా చలన సమర్థ అనే చైతన్యం అనే గతినిచ్చేటువంటి శక్తి సామర్థ్యం కేవలం జీవాత్మకే ఉంది. అందుకే యథేష్టం చాలన సమర్థ చేతన ఆత్మ దేహే తది భిన్నో అస్తి. అంటే యథేష్టంగా తిరగడానికి చైతన్య కలిగిన జీవాత్మ అది దేహంలో ఉంటూ భిన్నంగా ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావన. దీని అనుమానం ద్వారా దీని అనుమీయతే యథేష్టంగా అంటే యథానుసారంగా చాలన సమర్థ చలనంలో అంటే శరీరంలో గతి ఇవ్వడంలో సమర్థంగా ఉంటుంది. ఏది ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేహే దేహంలో ఉంటూ తద్ భిన్నో అస్తి దేహంలో గతినిస్తూ జీవాత్మ యొక్క ఆదంలో ఉన్నటువంటి ఇంద్రియాలను, అంతఃకరణాలను, శరీరాన్ని గతినిస్తూ ప్రేరేపిస్తూ అక్కడే ఉంటుంది, భిన్నంగా ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి శబ్ద ప్రమాణం అపి బాధ్యతే అభేదే. ఒకళ్ళను శబ్ద ప్రమాణం కూడా ఏదైతే ఉందో మనకు ఒకళ్ళను అభేదం రెండు జీవాత్మ దేహము రెండు వేరు కాదు ఒకటే అని చెప్పామనుకుంటూ అలా అభేద వ్యవహారం చేస్తే శబ్ద ప్రమాణం కూడా బాధించబడుతుంది. అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శబ్ద ఈ మూడు ప్రమాణాలు బాధించబడతాయి. దేహమే ఆత్మ, ఆత్మే దేహం అని చెప్పి అనుకోండి, శరీరమే దేహము, ఆత్మే
శరీరం అని చెప్పామనుకోండి, ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధం అవుతుంది, అనుమాన ప్రమాణానికి విరుద్ధం అవుతుంది, శబ్ద ప్రమాణానికి కూడా విరుద్ధం అవుతుంది. ఈ 3 ప్రమాణాలు ముఖ్యమైనది కదా. ఈ 3 ప్రమాణాలు ఖండించబడతాయి. కానీ ప్రమాణం అనేది మనకు వస్తువు యొక్క స్వరూపాన్ని నిరూపిస్తాయి అన్నమాట. కాబట్టి ఈ 3 బాధించబడతాయి. కాబట్టి అది చెప్పి శబ్ద ప్రమాణం అపి బాధ్యతే అభేదే. అభేదం స్వీకరించినప్పుడు శబ్ద ప్రమాణం ఖండించబడుతుంది. అది మనం పైన చెప్పినాం. ఉత స్వయా తన్వం సంవదే. స్వయా తన్వా భేద నిర్దేశ తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ 2 ఉదాహరణ 2 మంత్రాలు చెప్పినాడు. తత్మే మనః సంకల్పమస్తు. ఉత స్వయా తన్వా సంవదే. ఇక్కడ మనం స్వయం జీవాత్మ స్పందిస్తుంది, కదులుతుంది. ఇది నాది, ఇది నాది అని చెప్పి స్వయం చెప్తున్నమాట. నా మనసు శివ సంకల్పం కలుగాక అని చెప్పి. కాబట్టి 2 ప్రమాణాల ద్వారా కూడా మనసు భేద నిర్దేశ, మనసుకు భేద నిర్దేశము. చక్షుర్మే పాహి, ఈ కళ్ళు నావి, వీటి రక్షించబడాలి అని చెప్పి ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. వీటిని భేద నిర్దేశం ద్వారా మనకు స్పష్టమవుతుంది. దేహాతిరిక్తమైంది జీవాత్మ. అందుకే చక్షుషో భేద నిర్దేశ. ఈ కళ్ళు నావి బాగా ఉండాలి, మనసు బాగా ఉండాలి చెప్పి కళ్ళకు భేద నిర్దేశం అయితే వేద మంత్రాలు చెప్పబడిందో దీన్ని బట్టి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేహం కంటే భిన్నమైంది జీవాత్మ. దేహము జీవాత్మ ఒకటి కాదు అని చెప్పి ఇక్కడ కూడా నిరూపించబడింది. అస్తు ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావించాడు. అస్తు ఇప్పుడు చెప్పిన దాని యొక్క సందేహం ఉందండి. ఏం చెప్పుకున్నాం? ముందు ఆత్మ ఉంది, ఆత్మ యొక్క అస్తిత్వం ఉంది. లేదని చెప్పడం ఎటువంటి ప్రమాణం లేదు. కాబట్టి అది ఎక్కడ ఉందంటే దేహం కంటే భిన్నంగా ఉంది. దేహం కాదు, దేహం కంటే భిన్నమైంది. ఎందుకంటే విలక్షణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. అలాగే షష్ఠి సంబంధ వ్యవహారం కూడా మనం నిరూపించుకునేది. నా కళ్ళు నా అని చెప్పి స్వయం అనుభూతి స్వయం చెప్తుంది. నా కళ్ళు, నా చెవులు, అవన్నీ చెప్పి నా మనసు ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్పి. కాబట్టి దేహం కంటే భిన్నంగా ఉంది ఆత్మ. కానీ పూర్వపక్షం చెప్పాడు లేదండి, నువ్వు భేద షష్ఠి సంబంధం వ్యవహారం అంటే మనం జడ పదార్థం కూడా ఇది రాయి, శిలా యొక్క విగ్రహము, శిలా యొక్క విగ్రహము, శిలా యొక్క మూర్తి, శిలా యొక్క చెవులు, కళ్ళు, ముక్కు, ఇవన్నీ మనం అలా కూడా ప్రస్తావిస్తాం. అక్కడ సంబంధ వ్యవహారం కదా. అక్కడ 2 వేరు కాదు. అక్కడ ఆత్మ వేరు కాదు, ఈ రాయి వేరు కాదు, 2 ఒకటే కదా. అలాగే ఇక్కడ కూడా జీవాత్మ శరీరం 2 ఒకటే అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు అది కాదు. అది ఆ వ్యపదేశం అనేది ఈ రాయి యొక్క శరీరము, రాయి యొక్క తల, రాయి యొక్క కాళ్ళు, చేతులు అనేవి ఆ వ్యపదేశ వ్యవహారం అనేది వేరే వ్యక్తుల ద్వారా చెప్పబడుతుంది. అది స్వయం జీవాత్మ, స్వయం అక్కడ రాయి చెప్పడం లేదు, అక్కడ చైతన్యం లేదు, స్వయం అక్కడ స్పందించడం లేదు, అనుభూతి కలగడం లేదు. ఏ విధంగా ప్రాణి స్వయం ఇది అనుభూతిని పొందుతూ ఇది నా తల, నా కళ్ళు, నా చెవులు, నా మనసు ఏ విధంగా చెప్తుందో అలాగా స్వయం రాయి చెప్పడం, శిలా చెప్పడం లేదు, శిలా విగ్రహం చెప్పడం లేదు. కాబట్టి దేహాతిరిక్తమైంది జీవాత్మ అని చెప్పి స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాయండి. అస్తు ఇలా చెప్పిన తర్వాత ఒక చిన్న సూత్రం చూడండి. తస్య కలు దేహాత్ వ్యతిరిక్తస్య చైతన్యస్య ఆత్మన. ఇప్పుడు సరే దేహం కంటే భిన్నమైనది జీవాత్మ అని చెప్పావు. ఈ జీవాత్మ దేహం కంటే భిన్నమైనది అంటున్నావు. సరే బాగానే ఉంది, స్వీకరించాం. మరి ఈ చేతన జీవాత్మకి కృతకృత్యత అంటే సార్థకత ఎలా అవుతుంది అంటే దానికి సమాధానం చెప్తున్నాడు. అత్యంత దుఃఖ నివృత్త్యా కృతకృత్యత. ఈ ఆత్మకి సార్థకత ప్రయోజనం ఎప్పుడు సిద్ధిస్తుందంటే అత్యంత దుఃఖ నివృత్త్యా కృతకృత్యత. అంటే జీవాత్మ దేహం కంటే భిన్నమైంది, కానీ మన భిన్నమైనట్టు మళ్ళీ ఎందుకు అక్కడ ఆ దేహంతో యుక్తమై ఉందంటే ఎప్పుడు కృతకృత్యత ఎప్పుడు సార్థకం అవుతుంది దేహానికి, ఈ జీవాత్మకి అంటే అత్యంత దుఃఖ నివృత్త్యా కృతకృత్యత కలుగుతుంది. అంటే కృతకృత్యత అంటే ఏమిటంటే నేను ఏదైతే జీవితంలో పొందాలనుకునే పొందేశానో ఇంకా పొందటానికంటూ ఏం లేదు. ఏది ప్రాప్త వ్యవస్థ పానీయ వ్యవస్థ ప్రాప్తం, ఏదైతే పొందాలనుకుంటే జీవితంలో పొందేశాను, ఇంకా పొందటానికి ఏదో శేషం అంటే ఇది మిగలేదు అన్నమాట. ఏదైతే జీవితం పొందాలనుకున్నా అది పొందేశాను, ఇంకా పొందాలనే తత్వం అంటే ఏది లేదు. ప్రాప్తవ్యం ప్రాపణీయం, ఇది ఉపనిషత్తులో ఒక వచనం వస్తుంది. ఏదైతే నువ్వు పొందాలనుకున్నా పొందేశాను, పొందాలనే వస్తువు కానీ పదార్థం కానీ వస్తువు ఇంకేం లేదు. నాకు జీవితంలో ఎటువంటి కోరిక ఆశ అంటే లేదు. జీవితంలో నాకు పూర్తిగా జన్మ ధన్యమైంది, జన్మ సార్థకం అయిపోయింది, ఇంకా నాకు ఎటువంటి కోరిక ఆశ లేదు. ఏదైతే పొందాలనుకుంటే అది పొందేశాను, దాన్ని కృతకృత్యత అంటామన్నమాట. అది ఎప్పుడు సంభవిస్తుంది కృతకృత్యత? అత్యంత దుఃఖ నివృత్తి. ఎప్పుడైతే దుఃఖాలు పూర్తిగా నశించిపోతాయో అప్పుడే జీవాత్మకు కృతకృత్యత కలుగుతుంది. ఏదైతే పొందాలనుకుంటే అది పొందేశాను, ఇంకా పొందటానికంటూ ఏది శేషం లేదు, ఏది మిగలేదు నాకు. అలాంటి కృతకృత్య ఎప్పుడు వస్తుంది?
అత్యంత దుఃఖ నివృత్య మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఏంటి ప్రారంభ సూత్రం ఏంటి? ప్రారంభంలో అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థ. అత్యంత దుఃఖ నివృత్తి అథ త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. అంటే 3 దుఃఖాలను, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఈ 3 దుఃఖాలను అత్యంతంగా దూరం చేసుకున్నప్పుడే, పూర్తిగా నశింపజేసినప్పుడే అప్పుడు నీకు కృతజ్ఞత కలుగుతుంది జీవాత్మకి. అంతవరకు కృతజ్ఞత కలగదు. ఎందుకంటే దేహం ఉన్నంతసేపు ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు, ఆది దైవిక దుఃఖం కావచ్చు, ఆది భౌతిక దుఃఖం కావచ్చు, ఏదో దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. నీకు ఎంత ఐశ్వర్యం కలిగినప్పటికీ, ఎంత సమృద్ధి కలిగినప్పటికీ కూడా ఈ 3 దుఃఖాలు ఏదో ఒక దుఃఖాన్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ జీవాత్మకి కృతకృత్యత, దేహం కంటే భిన్నమైన జీవాత్మ కృతకృత్యత ఎప్పుడు కలుగుతుంది అంటే అత్యంత దుఃఖ నివృత్య, దుఃఖాన్ని పూర్తిగా నివృత్తం చేసుకున్నప్పుడే, ఈ 3 దుఃఖాలను పూర్తిగా తొలగించుకున్నప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి భాషలో కృతకృత్యత అంటే కృత కార్యత, ఏదైతే కార్యం చేయాలనుకుని చేశానో, ఏదైతే పొందాలనుకుని పొందేసాను, ఇంకా పొందడానికి కానీ చేయడానికి ఏమీ లేదు, అన్ని పొందేశాను, అన్ని చేసేసాను అనమాట. అదంటే తటస్థమైన స్థితి. కృతకృత్యత అంటే కృత కార్యత అంటే చేతన స్వరూపస్య ఆత్మన, ఈ చేతన స్వరూపస్య ఆత్మన సార్థకత. నీ చేతన స్వరూపం ఆత్మ అయితే ఉంది, దాని యొక్క సార్థకత. సార్థకత అంటే ఆత్మ భావో భవతి ఖలు. ఆత్మభావం ఎప్పుడు అవుతుంది అంటే ఆత్మస్వరూపం ఎప్పుడు వస్తుంది? ఖలు అత్యంత దుఃఖ నివృత్తియ, దుఃఖ రూపయ, అత్యంత దుఃఖ నివృత్తియ అంటే దుఃఖ రూపయ అనాత్మ సంపర్కం విముక్తియ. అనాత్మ సంపర్కం ఎప్పుడైతే అనాత్మ అంటే ఈ ప్రకృతి అనాత్మ, ఆత్మ కాదు కదా, అనాత్మ దుఃఖ రూపయ అనాత్మ సంపర్క విముక్తియ, అనాత్మైనటువంటి ప్రకృతి యొక్క సంబంధం ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో అప్పుడు మాత్రమే జీవాత్మకు అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. అత్యంత దుఃఖ నివృత్తి అదే కృతకృత్య, జీవాత్మకు కృతకృత్యతను ఇస్తుంది. అంటే జన్మ సార్థక్యాన్ని ఇస్తుంది, సార్థకత్వాన్ని లభిస్తుంది అని చెప్పి. అంటే దుఃఖ రూపయ అంటే దుఃఖ రూపం అంటే అనాత్మ సంపర్కంతో, అనాత్మ అంటే ప్రకృతి సంబంధంతో, ప్రకృతి ద్వారా పంచభూతాల ద్వారా సంపర్కం ఎప్పుడైతే తెగిపోతుందో అప్పుడు జీవాత్మకి అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది. అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుందన్నమాట. అటువంటి దుఃఖ నివృత్తి కలిగేటువంటి అనాత్మతో సంపర్కమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, విముక్తి స్థితి ఏదైతే ఉందో అప్పుడే కృతకృత్యత అనేది జీవాత్మ కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. ఓకే, ఇది జీవాత్మకు సార్థకత. జీవాత్మకు చూడండి, మనం కూడా మనసులో ప్రతి ఒక్కరికి ఈ జన్మ ఎప్పుడు సార్థకం అవుతుంది, జన్మ ఎప్పుడు ధన్యం అవుతుందంటే, ఎప్పుడు కృతకృత్యత కలుగుతుందంటే మనకు చనిపోయే ముందు కూడా ఎటువంటి ఆశ కోరిక లేకుండా, ఇంద్రియాల దివ్య సినిమా ఎప్పుడైనా మనకు మనసులో కోరికలు ఆశ ఎప్పుడు శాంతం కావండి. శాంతం ఎప్పుడు అవుతాయి? ఎప్పుడైతే జన్మ వివేక వైరాగ్యం కలుగుతుందో, ఆత్మ వేరు జీవాత్మ వేరు అని చెప్పినప్పుడు తెలుసుకున్నప్పుడే అప్పుడు నీకు యథార్థమైన బోధన కలుగుతుంది. యథార్థమైన జ్ఞానం కలిగినప్పుడే వివేకం కలుగుతుంది అన్నమాట. అప్పుడు సాంసారిక విషయాల పట్ల నీకు లేశం మాత్రం కూడా ఆకాంక్ష కోరిక ఏది ఉండవండి. అప్పుడు నీకు చాలా మంది కావాలంటే మీరు గమనించండి, ఎంతమంది పెద్ద సాధువులైనా సంపన్న వ్యక్తులైనా నీకు మళ్ళీ జన్మ అంటూ ఏమైనా కావాలంటే నాకు ఇది ఉంటే బాగుంటుందండి, మంచి శరీరం ఉంటే బాగుంటుంది, మంచి రూపం ఉంటే బాగుంటుంది, మంచి విద్య ఉంటే బాగుంటుంది, మంచి బలం ఉంటే బాగుంటుంది. చాలా మంది ఏ కోరిక ఉంటుంది, ఆకాంక్ష ఉంటుందన్నమాట. నాకు ఇంకా ఇది ఉంటే బాగుంటుంది, అలాగే అపేక్ష ఉంటుందన్నమాట. అటువంటి అపేక్ష రహితమైన స్థితి ఎప్పుడైతే ఉంటుందో, ప్రాకృతిక సంబంధం చేత ఎప్పుడైతే పూర్తిగా నీకు వైరాగ్యం వచ్చేస్తుందో అప్పుడు నీకు దుఃఖ నివృత్తి కలుగుతుంది, అప్పుడు జన్మ సార్థకం అవుతుంది, అప్పుడు పరమాత్మను విలీనం అవుతావు. ఈ సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉన్నంతసేపు నీకు మళ్ళీ జన్మనే కలుగుతూ ఉంటుంది. జన్మ నీకు పుణ్యకర్మలు చేసిన నీకు మంచి ఐశ్వర్యం ఇవ్వచ్చు. ఐశ్వర్యం ఇచ్చినప్పటికీ కూడా అత్యంత దుఃఖ నివృత్తి మాత్రము అది ఎప్పుడు సంభవిస్తుందంటే, ఇప్పుడు సాంసారిక విషయం సాంసారిక విషయ పట్ల పూర్తిగా వైరాగ్యం కలిగినప్పుడే, అనాత్మతో సంబంధం తెలుసుకున్నప్పుడే, అనాత్మ అంటే ప్రకృతితో సంబంధం తెలుసుకున్నప్పుడే అటువంటి స్థితి కలుగుతుంది. అత్యంత దుఃఖ నివృత్తి స్థితి ఎప్పుడైతే మీకు జన్మ అంటూ మళ్ళీ రాదో అప్పుడు మాత్రం ఆత్మస్వరూపంలో విలీనం అయిపోతావో అప్పుడు మాత్రమే నీకు ఈ జన్మ సార్థకం అవుతుంది, జన్మ ధన్యం అవుతుంది. అప్పుడే పరమాత్మను విలీనం కాగలుగుతావు. లేశ మాత్రం కూడా నీకు అపేక్ష కోరిక ఆకాంక్ష ఉన్న సాంసారిక విషయాల పట్ల, ఐశ్వర్యం పట్ల, సమృద్ధి పట్ల అప్పుడు పరమాత్మ నీకు ఈ యొక్క అమృతమైనటువంటి ఆనంద స్వరూపం అనేది నీకు లభించదు.
అప్పుడు సాంసారిక విషయాల పట్ల మనం తిరుగుతూ ఉంటాం. వాటితో విరక్తి చెందినప్పుడే పరమానందం యొక్క ఆత్మానుభూతి మనకు కలుగుతుంది. అంతవరకు మోక్షం కలగదు. మోక్షం కలగాలంటే ఇప్పుడు సాంసారిక పట్ల బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ ఆనందాన్ని ఇస్తుంది. జీవాత్మ కలుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ప్రస్తావన చెప్తుంది. సుఖ అలా ఎందుకంటే అత్యంత దుఃఖ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వస్తుంది. ఈ రకంగా జీవాత్మ కృతకృత అనేది అత్యంత దుఃఖ నివృత్తి కలిగినప్పుడే కృతకృత కలుగుతుంది. అంటే ప్రకృతితో సంబంధం తెలుసుకున్నప్పుడే జీవనం ధన్యం అవుతుందని చెప్పారు. నెక్స్ట్ ప్రస్తావన కూడా అత్యంత దుఃఖ నివృత్తి ఎందుకు అంటున్నావు? అత్యంత సుఖ ప్రాప్తి కలిగినప్పుడు జన్మ సార్థకం అవుతుంది, కృతకృత కలుగుతుంది. అలా ఎందుకు చెప్పకూడదు? ప్రశ్న అనేది కరెక్టే కదా. నువ్వు ఏమంటావు? దుఃఖాన్ని తొలగించినప్పుడు నీకు కృతకృత కలుగుతుంది అంటున్నావు. తొలగించినప్పుడు కృతకృత కలుగుతుంది. మొత్తం దుఃఖాలు తొలగిపోయాయి. మనకి ఏమొచ్చింది అక్కడ? దుఃఖాలు తొలగించుకున్నాం. అదే దానికన్నా అత్యంత సుఖ ప్రాప్తి ఎప్పుడైతే అత్యంత సుఖం కలుగుతుందో అప్పుడు కృతకృత అని కొంచెం పొందాం అనమాట. సుఖం వచ్చిందంటే కొంచెం పొందాం కదా, అలా చెప్పొచ్చుగా. దుఃఖాన్ని తొలగించుకోవడం నీకు కృతకృత ఎలా అవుతుంది అని మళ్ళీ పూర్వపక్షి అడుగుతున్నాడు. దానికి సిద్ధాంతి సమానం చెప్పాడు. అది చూద్దాం. సో ఈ ప్రశ్న మీకు అవగతమైంది అనుకుంటాను. దుఃఖాన్ని తొలగించుకున్నప్పుడే జన్మ సార్థకం అవుతుంది అంటున్నావు కదా. దుఃఖాన్ని తొలగించుకున్నప్పుడు జన్మ సార్థకం అవుతుంది. మనకేం పొందాం అక్కడ? ఊరిక దుఃఖాలు తొలగించాం, మనకి ఏం వచ్చింది మన కదా, అంత పోగొట్టుకున్నాం కానీ అంత వదిలేసాం, అక్కడ ఏం వచ్చిందని లేదు. కాబట్టి అత్యంత సుఖ ప్రాప్తి, అత్యంత సుఖాన్ని పొందినప్పుడే నాకు కృతజ్ఞత కలుగుతుంది. ఇప్పుడు బాగా పూర్తిగా ఏదో భోగాన్ని బాగా అనిపించినప్పుడు నాకు బాగా తృప్తి చెందానండి, అప్పుడు ఏదో మీకు ఔచిత్యం ఉంటుందా అని కొంచెం పొందాను, అత్యంత సుఖ ప్రాప్తి కలిగింది, నాకు ఇంకేం వద్దని చెప్పొచ్చు అన్నమాట. అలా ఎందుకు చెప్పకూడదు? దుఃఖ నివృత్తే నీకు సుఖ ప్రాప్తి అంటున్నా, ముక్తికి అధికారం అవుతుంది, కృతజ్ఞత కలుగుతున్నా ఎందుకు అంటున్నావు? అత్యంత సుఖ ప్రాప్తి అని చెప్పొచ్చు కదా అని పూర్వపక్షి ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం సిద్ధాంతం ఎలా చెప్తారు అనేది చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి మీకు? ఉన్న కూడా రేపు చూద్దామండి. మంత్రపాఠం అయిపోయినాక చూద్దాం అవసరమైతే. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం.